ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో బీదోళ్ళకి మీరు అన్యాయం చేసే పరిస్థితి చేస్తే నేను అంగీకరించే పరిస్థితి లేదు. అమ్మ తెచ్చే నాయం తెచ్చే దినాలు చేసుకుంటే కర్మ చేసుకుంటే 2 బాటలు ఎక్కువ ఉన్నాయంటే మీరు పట్టుకుంటారా? మీరు రోజు ఇచ్చే తంతేనా మీకు? నేను ఫోన్ చేయను, కేసు పెట్టను. ఏం లాలూచి పంచాయితీ మీతో రోజు నేను ఇది మీరు పట్టుకోకూడదు, ఏ ఒక్కరిని పట్టుకోకూడదు. తెలుగుదేశం వాడు లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. ఏడ పార్టీలు ఏంటి పార్టీలు? సామాన్యమైన ప్రజలు, వాళ్ళు కష్టం చేసుకొని బతికే వాళ్ళు. అసలు పూర్తి అన్యాయం ఇల్లది. బ్రాంతి షాపుల కాడ కాయలు ఉండడం ఏంది, పట్టుకుండేది ఏంది? ఏంటి చట్టాలు, ఏంటి రూలు పెట్టారు మీరు? ఒక మనిషికి 4 బాటలు అని చెప్పి ఏమన్నట్టు ఆయన ఎస్ఐని అడిగితే మా మంత్ ఎండింగో లేకుంటే జనవరి 1 ఇంకోటో మా మీద ప్రెజర్ ఉంది, కేసులు పెట్టాలా? ఎవరు మిమ్మల్ని ప్రెజర్ చేసేది? కేసులు పెట్టాలా? పెట్టండి కేసులు అందరి మీద. ఒక్కొక్కరి మీద మీరు దగ్గర 7 బాటలు 8 బాటలు పెట్టుకొని కేసులు పెట్టండి. పెట్టాల్సిన బారోల మీద పెట్టారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినా నేను, ఎక్సైజ్ అధికారులకు పిలిచి ఇదంతా నేను ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో చెప్పినా. అన్యాయం, సామాన్య ప్రజలకు సంబంధించిన జీవన విధానానికి భంగం కలిగించే చర్యలు మీరు చేయొద్దు. మీ యొక్క విచిత్రమైనటువంటి చట్టాలు రూల్స్ల వల్ల వాళ్ళకు బాధ కలిగించొద్దు, వాళ్ళ పేదరికమైన బతుకులకు బాధ కలిగించొద్దు చెప్పినా నేను. చిన్నోళ్ళు, మగ్గం వేసేవాళ్ళు, ఆటో వాళ్ళు, బీదోళ్ళు, సామాన్యమైనటువంటి జీవనాన్ని గడిపేవాళ్ళు, వాళ్ళ అమ్మ తెచ్చో నాయన తెచ్చో దినం చేసుకుంటేనో పెళ్ళేనో పేరెంట్ మనం చేసుకుంటే 4-5 బాటలు తీసుకపోతే, అది మన బాటలు తీసుకపోతే, అది మన ప్రభుత్వం బ్రాంతి షాపులు తీసుకపోతే మీరు పట్టుకుంటారా? ఇప్పుడు ఆ పిల్లోని బాధ ఏం తెలుసునా? నేను ఇంతగా నేను బాధపడేదానికి కారణం, అన్నం తినేవాడిని వదిలిపెట్టి వచ్చేదానికి కారణం ఏంటంటే కదా, నన్ను బాటలు పట్టుకునే దానికంటే కూడా నేను ఇంటికి పోకపోతే మా అమ్మకు చేయాల్సిన కర్మ ఇబ్బంది అని అంటున్నాడు ఫోన్లో. దానికి నేను స్పందిస్తానా? నేను ఇతో ప్రతిసారి బీదోళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఒకడు పెళ్ళే పెట్టుకుంటాడు, ఒకడు పేరెంటవే పెట్టుకుంటాడు, ఒకడు సాగు పెట్టుకుంటాడు. ఏంది ఎన్ని పనులు మీరు? నేను మా స్పష్టంగా చెప్తానా, సామాన్యమైన ప్రజలు బ్లాక్ మార్కెట్ కాకుండా, అక్రమ రవాణా కాకుండా, వ్యాపారం కాకుండా, వారి కుటుంబ అవసరాల కోసం మద్యం తీసుకుపోయే, మన ఆంధ్రప్రదేశ్ సరుకును తీసుకుపోయే ఏ ప్రొద్దుటూళ్ళ పేదవాని పైన నువ్వు పట్టుకున్న ప్రతి కేసుకు ఎమ్మెల్యేకి వచ్చాడు, కేసుకు ఇంటికి వచ్చాడు. మీరు పట్టుకో, నేను వస్తా. ఇదే మీకు హెచ్చరిక. పేదవాళ్ళు వాళ్ళ అమ్మ తెచ్చో వాళ్ళ నాయన తెచ్చో బిడ్డ పెళ్లి పెట్టుకోను ఫంక్షన్ ఉంది, 4 బాటలు తీసుకోవాల్సిన 6 బాటలు తీసుకోపోతా అంటే వాడిని పట్టకచ్చి మీరు లోపల పెట్టి బాటలు తీసుకొని కేసు పెట్టి బాధ పెడతారు చూడి. ఇది ఒప్పుకోను. మీరు కేసు రాచేనే ఒప్పుకోను. మీ చట్టం మార్చుకోండి, మీ ప్రభుత్వం మార్చుకోండి, చట్టమే మార్చుకోండి. మీరు పట్టకచ్చే రోజు వచ్చారు, ప్రతిరోజు వచ్చా పట్టకచ్చే.